మైగ్రేన్లో మనం ఎలా గుర్తించాలి, ఒకవేళ మైగ్రేన్ నిర్ధారణ అయినాక దాన్ని ఎలా గుర్తించాలి అంటే మనకు దీనికి టెస్ట్ ఏమి ఉండదండి. యూజువల్లీ మైగ్రేన్ కాకుండా మైగ్రేన్ తలనొప్పితో బాధపడుతున్న పేషెంట్స్ని మనం నిర్ధారించాలి అంటే మెయిన్గా వాళ్ళ హిస్టరీనే ఇంపార్టెంట్. వీళ్ళకి మైగ్రేన్ ప్రెసిపిటెంట్స్ మనం చూసుకోవాలి. కొంతమందికి బేకరీ ఫుడ్స్తోని అండ్ కొంతమందికి ఎస్పెషల్లీ మైదా ఫుడ్స్తోని ట్రిగర్ అవుతుంటుంది. సో సాధ్యమైనంత వరకు ఈ మైగ్రేన్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్తో ట్రిగర్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషలీ మైగ్రేన్ రాకుండా మనం ఇంట్లో తీసుకోవాల్సిన చర్యలు కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ స్లీప్ హైజీన్ మెయింటైన్ చేయడం, రెగ్యులర్గా మెడిటేషన్ చేయడం, మెడిటేషన్ చేసి ఒక పర్టికులర్ స్లీప్ హైజీన్ కనుక వాళ్ళు పాటిస్తే ఈ మైగ్రేన్ హెడేక్స్ తగ్గిపోతాయి. సో దాన్ని బట్టి మనం ఈ మైగ్రేన్ని మనం పరిగణించి దీన్ని మనము తక్కువ చేసుకోవడానికి ఆస్కారం చాలా ఎక్కువగానే ఉంటుంది.